ఏమండోయ్ విన్నారా? ఇవాళ నేను మీకు అరిటాకులోని చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అరిటాకులోని ఇలాగా చికెన్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. దీనికోసం నేను గ్రైండర్ జార్లోని 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు వేసి పేస్ట్ అయితే చేసేసుకున్నాను. తర్వాత నేను ఒక హాఫ్ కిలో చికెన్ని బాగా కడుక్కొని దాంట్లోని ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, నిమ్మకాయ అన్నీ వేసుకొని ఈ గ్రైండర్ చేసిన పేస్ట్ వేసి బాగా కలుపుకొని 1 అవర్ సైడ్ అయితే పెట్టేసుకున్నానండి. మాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే అరిటాకులు చాలా తక్కువ దొరకడం. సో పండగకి అయితే మేము అరిటాకులు తెచ్చుకుంటాం కదా, అవే నేను ఉంచుకొని అరిటాకుల్లోని ఇది ఫ్రై అయితే చేసుకున్నానండి. తర్వాత అరిటాకుల్ని బాగా కడుక్కొని తుడిసేసుకొని కొంచెం ప్యాన్ మీద వేడైతే చేసుకున్నాను. ప్యాన్ మీద ఇలా వేడి చేసుకుంటే మనం ఇది ఫోల్డ్ చేసినప్పుడు మనకి అవి చిరిగిపోకుండా ఉంటాయి. సో అందుకే కొంచెం లైట్గా వేడి అయితే చేసుకోండి. తర్వాత నేను ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ పీసెస్ని 4-5 పీసెస్ ఒక్కొక్క ఆకులో పెట్టి నేను వీడియోలో చూపించినట్టు ఇలాగా 4 సైడ్స్ ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. తర్వాత ఒక దారం తీసుకొని చుట్టూ కట్టుకొని దానికి ఒక సైడ్ 3 అయితే వేసేసుకోవాలి. విడకుండా జాగ్రత్తగా కట్టుకోండి. ఫ్రై చేసినప్పుడు మనం ఇటు అటు తిప్పినప్పుడు అది విడకుండా ఉండాలి. సో కొంచెం టైట్గా కొంచెం థిక్గా ఉన్న దారంతో మీరు ఇక్కడ నాట్ అయితే వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఈ ప్యాకెట్స్ అన్నీ పెట్టుకొని దాని మీద మళ్ళీ ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేయండి. మనకి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి ఇవన్నీ ఫ్రై అవ్వడానికి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ప్యాన్లో వేసి ఇవన్నీ పెట్టేసి దాని మీద మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. మూత పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీ దగ్గర బొగ్గు మొక్కలు ఉంటే లాస్ట్లోని ఒక చిన్న గిన్నెలోని బొగ్గు వేసుకొని నెయ్యి వేసుకుంటే స్మోకీ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మనం తందూరులో చేసుకున్నట్టు వస్తుంది. ట్రై అయితే చేయండి. ఇలాంటివి సింపుల్ అండ్ ఈజీగా అయిపోయిన వీడియోస్ నా ఛానల్లో నేను చాలా అప్లోడ్ చేశాను. నా ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీగా అయిపోయిన రెసిపీస్ చాలా నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. సో నా ఛానల్ అయితే చూస్తుండండి. అలాగే మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి ఎలా ఉన్నదో నాకైతే కామెంట్ కూడా చేసి చెప్పండి. ఇక్కడ నేను మీకు ఈ ఆకుల్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నానండి. చూసారా, మనం తందూరులో ఫ్రై చేసినట్టయితే వచ్చేవి. చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై అయితే చేయండి. ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. దానికోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.